ఏప్రిల్ 26 శని త్రయోదశి మాస శివరాత్రి అన్నీ కలిసి వచ్చిన రోజు. శివ పురాణాల ప్రకారం శని త్రయోదశికి చాలా విశిష్టత అయితే ఉంటుంది. ఈ నెల ఏప్రిల్ 26వ తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది. ఇదే రోజున మనకి మాస శివరాత్రి కూడా కలిసి వచ్చింది. ఈ శని త్రయోదశి తిథి శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి ఏప్రిల్ 26 శని త్రయోదశి వచ్చేలోపు అయితే ఈ వీడియో కనుక మీకు కంటపడితే మీరు చాలా అదృష్టవంతులు, అపార కుబేరుల ధనయోగం సిద్ధిస్తుంది. ఈ శని త్రయోదశి రోజున శివుడిని పూజిస్తే అపారమైన ధనలాభాలు కూడా ఉన్నాయండి. శని త్రయోదశి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి అన్ని వీడియోలు తెలుసుకుందాము. నచ్చితే మనకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే శని త్రయోదశి ఏర్పడుతుంది. ఇంతటి పవిత్రమైన శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళండి. ఎందుకు అంటే శని త్రయోదశి రోజున శివపార్వతులు శివాలయంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ ఒక్క రోజున శివాలయానికి వెళ్తే ఆ శివపార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా మనకి లభిస్తుంది. శని త్రయోదశి అంటేనే శివుడిని పూజించాలి. ఎందుకు అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు పరమేశ్వరుడు విషాన్ని మింగి తన కంఠంలో ఆ విషాన్ని దాచుకొని సర్వలోకాలను కాపాడాడు. కాబట్టి శివయ్యకు ధన్యవాదాలు చెప్పటానికి ముక్కోటి దేవతలందరూ శివుడి వద్దకు వెళ్ళిన రోజు శని త్రయోదశి. కాబట్టి ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో శివుడిని పూజించండి. జిల్లేడు పూలతో కానీ గన్నేరు పూలతో కానీ శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. శనిదేవుని పేరు వినగానే ప్రతి ఒక్కరూ కూడా భయపడిపోతూ ఉంటారు. కానీ ఆయన మన ఆయుష్ని పెంచే దేవుళ్ళలో శనిదేవుడు ఒకరన్నమాట. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున నవగ్రహాల్లో ఉన్న శనికి తైలాభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా త్రయోదశి రోజున నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేస్తే జాతక రీత్యా ఉన్న జాతక దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోయే అవకాశాలు ఎక్కువ. చాలామంది జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది, ఏ పని చేసినా అస్సలు కలిసి రావట్లేదు, ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు ఏర్పడుతున్నాయి అంటూ ఉంటారు కదా. అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున ఉదయం తలస్నానం చేసి మీ పూజా గది ముందు కూర్చొని మీ పూజా గది ముందు గుర్తుపెట్టుకోండి, ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండండి. శని వల్ల కలిగే నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మరీ ముఖ్యంగా శని త్రయోదశి రోజున మీ ఇల్లంతా పసుపు నీటి చల్లండి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శనీశ్వరుని వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిది. అలాగే నల్ల చీమలు కనిపిస్తే మటుకు పంచదారని కొంచెం వేయండి. ఈ శని త్రయోదశి రోజున కాకికి ఆహారం తినిపిస్తే కటిక పేదవాడైనా సరే ధనవంతులయ్యే అవకాశం ఎక్కువ. అంతటి శక్తి శని త్రయోదశికి ఉంది. శనీశ్వరుని భార్య జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశి నాడు రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మరీ ముఖ్యంగా శని త్రయోదశి రోజున రావి చెట్టును పట్టుకొని నమస్కారం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. సకల పాపాలు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం కలిసి వస్తుంది మీకు. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి. శివుడి వాహనం నంది కాబట్టి శని త్రయోదశి నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి నంది చెవులో మీ కోరికలను చెప్పుకోండి. మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎవరికైతే సొంత ఇంటి కల ఉంటుందో అలాంటి వారు శని త్రయోదశి నాడు మీ ఇంటి పడమటి ముఖంగా 8 ఒత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి. మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వులు, నూనె, మినపగుళ్ళు కొనకూడదు. శని త్రయోదశి రోజున ఈ వస్తువులను కొంటే మీ ఇంటికి కటిక పేదరికం ప్రారంభమవుతుంది. అలాగే ఈ త్రయోదశి రోజున తప్పనిసరిగా మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే కష్టాల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది. అలాగే ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో
మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. మీ సంపదను రెట్టింపు చేయడంలో తులసి ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయండి. కాబట్టి శని త్రయోదశి రోజున మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. అలాగే శని త్రయోదశి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది మనకి. అలాగే శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే శివానుగ్రహం తప్పక కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా శని త్రయోదశి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. కానీ నువ్వుల్ని ఎవరో దానం చేసుకోరు. మీరు ముందు రోజే మాట్లాడుకుని బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. ఈ శక్తివంతమైన శని త్రయోదశి నాడు నల్లని వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారైతే శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ పోతాయి. మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ త్రయోదశి నాడు మీ బీరువాలో 5 యాలకులు పెట్టుకోండి. మీ బీరువాలో ఉన్న సంపద రెట్టింపు అవుతుంది. శనిదేవుని అసలు పేరు శనేశ్వరుడు. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఈ శని త్రయోదశి రోజున శివయ్యను అలాగే శనిదేవుణ్ణి పూజిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని కూడా వేద పండితులు చెప్తూ ఉంటారు. ఈ వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.